హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి బెల్లీ లైన్ గురించి అండి. ప్రెగ్నెన్సీలో మనకి పొట్ట మీద నల్లగా ఒక లైన్ అయితే ఏర్పడుతుంది. దీన్ని మనం లీనియా నిగ్రా లేకపోతే బెల్లీ లైన్ అయితే అంటారండి. ఇది అందరిలో ఏర్పడాలి అని లేదు. ప్రెగ్నెన్సీలో కొంతమందిలో ఏర్పడుతుంది, కొంతమందిలో అనేది ఏర్పడదు అండి. ప్రెగ్నెన్సీలో ఏర్పడే ఈ బెల్లీ లైన్ ద్వారా మనకి కడుపులో ఉన్నది అబ్బాయా అమ్మాయా తెలుసుకోవచ్చా, దీంట్లో ఎంత నిజం ఉంది అబద్ధం ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రెగ్నెన్సీలో మనకి అనేక రకాల హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయండి. అలాగే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగటం వల్ల మనకి ఈ బెల్లీ లైన్ అనేది ఏర్పడుతుందండి. ఇది అందరిలో ఏర్పడదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళల్లోనే ఈ బెల్లీ లైన్ అనేది ఏర్పడుతుంది. అయితే ఈ బెల్లీ లైన్లో కూడా మనకి రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి వచ్చేసరికి కింద నుండి బొడ్డు వరకు మాత్రమే ఏర్పడుతుంది, ఇంకొకటి కింద నుండి చెస్ట్ మన ఛాతి వరకు అయితే ఏర్పడుతుంది అన్నమాట. అయితే దీన్ని బట్టి లైన్ అనేది పొడుగ్గా ఏర్పడితే దానికి అబ్బాయి అని, చిన్నగా ఏర్పడితే పొట్టలో ఉన్నది అమ్మాయి అని చెప్తూ ఉంటారు. దీంట్లో ఎటువంటి వాస్తవం అయితే లేదండి. ఇదంతా పచ్చి అబద్ధం అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇది కేవలం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏర్పడే మాత్రమే అండి. చాలా మందిలో ప్రెగ్నెన్సీ లేని వాళ్ళలో కూడా ఈ లైన్ అనేది ఉంటుంది, కానీ చాలా లైట్గా అయితే ఉంటుంది. మనకి ప్రెగ్నెన్సీలో పొట్ట అనేది బాగా ముందుకు సాగుతుంది, బిడ్డ అనేది ఎదిగే కొంది. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది కాబట్టి మనకి ఈ లైన్ అనేది ప్రెగ్నెన్సీలో బాగా థిక్గా అయితే కనిపిస్తుంది. కానీ మీరు గమనించినట్లయితే ప్రెగ్నెన్సీ లేని వాళ్ళల్లో కూడా ఈ లైన్ అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు చిన్న లైన్గా ఉంటే అమ్మాయి అని, పెద్దగా ఉంటే అబ్బాయి అని అయితే అస్సలు అనుకోకండి. చాలామంది నాకు పొట్ట మీద చిన్నగా ఉంది, నాకు అమ్మాయి పుడుతుందేమో అని కంగారు పడుతూ ఉంటారు. అసలు దీంట్లో ఎటువంటి వాస్తవం అయితే లేదు. సో ప్రెగ్నెన్సీలో కొంతమందికి అసలుకి ఈ లైనే ఉండదు. సో వాళ్ళ పొట్టలో ఆ బేబీ అనేది లేనట్టు కాదు కదండి. కాబట్టి మీరు ఇదన్నీ జస్ట్ ఒక మూఢనమ్మకాలు మాత్రమే. మీరు అనేది ఇటువంటి అస్సలు అయితే నమ్మకండి. మీకు ఎవరు పుట్టినా బేబీ అనేది హెల్తీగా మంచిగా పుట్టాలి అని అయితే కోరుకోండి. ప్రెగ్నెన్సీలో ఏర్పడే ఈ బెల్లీ లైన్ ద్వారా మన కడుపులో ఉన్నది అబ్బాయి లేకపోతే అమ్మాయి అనేది తెలుసుకోవటం అసాధ్యం అండి. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.